కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య విద్యార్థిపై జరిగిన అత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టడం తెలిసిందే. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం చేపట్టింది. ఈ సందర్భంగా పలు సూటి ప్రశ్నలను సంధించింది. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగిన అసాధారణ జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సర్ది చెప్పే ప్రయత్నం చేయగా కలగజేసుకున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వేసే ప్రశ్నలకు ఆయన నోటి వెంట మాట రాని పరిస్థితి. అదేంటి సిబిల్, అత్యాచారణ ఘటన తెల్లవారుజామున గుర్తించినట్లుగా తెలుస్తోంది. అలాంటిది ఈ ఉదంతంపై ఎఫ్ఐఆర్ ను వైద్య విద్యార్థిని మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత రాత్రి 11:45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు ఆసుపత్రి అధికారులు, కోల్కతా పోలీసులు ఏం చేస్తున్నారు? మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులను గంటల పాటు వేచి చూసేలా ఎందుకు చేశారు? దీన్ని మీరెలా సమర్థించుకుంటారు అని సూటిగా అడిగేయడంతో కపిల్ సిబల్ నోటి మాట రాలేదు. వైద్య విద్యార్థిని అత్యాచారాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఎలా ఆత్మహత్యగా చెబుతారు? ఒక డాక్టర్ గా ఆయనకు అవగాహన లేదంటారా? అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారు అని చెప్పినప్పుడు అసలు జరిగింది అది కాదని, తాము కోర్టుకు అన్ని వివరాలు అందజేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు కపిల్ సిబల్. దీంతో మళ్ళీ మాట్లాడిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ను వేరే కాలేజ్ కి ఎలా బదిలీ చేస్తారు, గంటల వ్యవధిలోనే ఎలా పోస్టింగ్ ఇస్తారు అంటూ వేసిన ప్రశ్నలకు కపిల్ సిబల్ నోటి వెంట మాట రాని పరిస్థితి. ఈ సందర్భంగానే ఎఫ్ఐఆర్ నమోదు అంశాన్ని ప్రస్తావించారు ప్రధాన న్యాయమూర్తి. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన అత్యంత పావశికం, భయంకరమైనదిగా పేర్కొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వం స్పందించిన తీరును తీవ్రంగా తప్పుపట్టింది. అంతేకాదు, నేరం జరిగిన స్థలాన్ని సంరక్షించే విషయంలోనూ చోటు చేసుకున్న వైఫల్యాన్ని తప్పుపట్టింది. పోలీసు శాఖను ప్రశ్నించింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరును తప్పుపడుతూ వైద్య సేవల రంగంలో పనిచేస్తున్న మహిళలు, యువ వైద్యులు, సిబ్బంది భద్రత విషయంలో సంస్థాగత లోపాలు ఉన్నాయన్న ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ నెల 22 లోపు కేసును సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఆసుపత్రిపై అల్లారి మూక దాడిని నివారించడంతో ప్రభుత్వ పోలీసు వైఫల్యాన్ని ప్రశ్నించిన సుప్రీం నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలన్నారు. అంతేకాదు, అత్యాచార ఘటనను నిరసనిస్తూ శాంతియుతంగా ఆందోళనకు దిగిన వారి పట్ల బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ధర్మాసనం తప్పుపట్టింది. అదే సమయంలో బాధితురాలి పేరు, ఫోటో, డెడ్ బాడీకి సంబంధించి ఫోటోలు, వీడియోలు మీడియాలో రావటంపై ఆవేదనను వ్యక్తం చేసింది.